అది కదా. మీరు అవినీతి మీద తప్పుల మీద చర్య తీసుకోవడం వేరు, ఒక ముఖ్యమంత్రిని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో మీ చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా చేయటం వేరు. అది రాజ్నాథ్ సింగ్ కూడా చేయలేరు. బట్ ఆయన పొలిటికల్గా మేము కఠినంగా ఉంటామని ఒక మెసేజ్ ఇచ్చారని మనం అనుకోవాలి. రెండోది మీరు అన్నట్టుగా చంద్రబాబు అనుకూల వర్గం ఉన్నట్టు వ్యతిరేక వర్గం కూడా ఉంది కదా. నాకెవరో పొద్దున్నే మెసేజ్ పంపిస్తున్నారు వాస్తవంగా. ఆ తర్వాత చూసాను నేను రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడని. సో ద డ్రామా గోస్ ఆన్, నాటకం నడుస్తూనే ఉంటుంది ఇంకో 10 రోజులు. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఆయన అనుకున్నది అంటే ఎంతో కొంత బెరుకు పోగొట్టే కార్యక్రమం ఉంటుంది, అట్లీస్ట్ మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అనుకున్నారు. కానీ అదేమీ నడవట్లేదు. వీళ్ళు ఇచ్చిన లిస్టులో వాళ్ళు ఇంకా 2 ఉండిపోయారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, జవహర్ రెడ్డి ఉన్నారు. అంటే ఇంకా టైం ఉంది కదా, చేస్తారేమో సార్. 15 రోజులే కదా. అవును, ఎక్కువ లేదు. రెండోది ఇప్పుడు మార్చినా కానీ సింబాలిక్ ఉత్సాహం తప్ప దానివల్ల పెద్ద పొలిటికల్ సినేరియో తలకిందులో ఏదేమి ఉండదు. అంతేం ఉండదు. ఎందుకంటే అసలు ఐస్ అండ్ నోస్ ఇయర్స్ అనుకున్న పిఎస్ఆర్ కీలకమైన వాలంటీర్ల కేసు, వాలంటీర్లపై వండర్ఫుల్ స్కెచ్ అని ఆ రోజు నేను ఇక్కడే డిస్కషన్ చేశాను. వీళ్ళు విమర్శను వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకొని ఇప్పుడు పులివెందులో ఏ విధంగా వాళ్ళ విమర్శను జగన్ తనకు అనుకూలంగా, చంద్రబాబు ఎప్పుడో ఒకటి చెప్తుంటాడు కదా, క్రైసిస్ను కూడా ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని. చంద్రబాబు ఫార్ములాని జగన్ ఇక్కడ జయప్రద ఫాలో అయ్యారు. ఇప్పుడు అలాగే వాలంటీర్లది కూడా నిన్న హైకోర్టులో వాలంటీర్ల కేసు వచ్చింది. ఏం చేశారు, ఎన్నికల సంఘమే ఇచ్చింది ఏమని, వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఆపే హక్కు మాకు లేదు, తర్వాత వాళ్ళు ఏం చేయాలో చెప్పే అవకాశం కూడా మాకు లేదు అని 2 విషయాల్లో ఎన్నికల సంఘం చేతులు ఎత్తేసింది. కాకపోతే ఇప్పుడు సామూహికంగా జరిగింది కాబట్టి న్యాయస్థానం కొన్ని నిర్దేశాలు జారీ చేయొచ్చు అన్నారు. చేస్తారో లేదో కూడా మనం చెప్పలేము. ఈ లోపల పుణ్యకాలం కూడా దాటిపోవచ్చు. ఏదైనా వాలంటీర్ల కేసు కూడా చాలా కీలకమైంది కదా వీళ్ళ ఉద్దేశంలో. వాలంటీర్ల కేసులో కూడా ఇంతవరకు అనుకున్నది జరగలేదు. అంటే చాలాసార్లు అవుట్ స్మార్టింగ్ అంటారు చూడండి, వీళ్ళ స్కెచ్లను వాళ్ళ స్కెచ్లు అవుట్ స్మార్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కొద్దో గొప్ప మోదీ గారి ఆశీస్సులు లేకుండా జరుగుతుందా? మోదీ ఆశీస్సులు జగన్కే ఉన్నాయి కానీ రాష్ట్రానికి ఎందుకు లేవు? ఇవన్నీ ప్రశ్నలు. మరి ఆయన ఈరోజు మోదీ ఈరోజు తెలంగాణకు 30వ తారీఖు వస్తారు అంటున్నారు. అప్పటికి చాలా తక్కువ రోజులే ఉంటాయి, చాలా తక్కువ రోజులు ఉంటాయి. ఒకసారి ఏమైనా ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా 2 తేదీలు అదే ఇక్కడికి వచ్చినప్పుడే అటు వెళ్తారు. బట్ ఆయన వచ్చేదాకా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవచ్చు అంటున్నారు. నిజమేనా సార్? అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఎలా చేస్తారు? ప్రత్యేక హోదా లేకుండా, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు లేకుండా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తే అది ప్లస్సా మైనస్సా అనే ఒక మీమాంస కూడా ఎన్డీఏ కూటమిని వెన్నాడుతుంది. అందుకనే వాళ్ళు దే ఆర్ మార్కింగ్ టైం అని నాకు అనిపిస్తుంది. ఏదో ఒకటి పెట్టొచ్చేమో చివరికి లాంఛనంగా. అంటే జనరల్ టర్మ్స్ ఉంటాయి కదా, మేము కట్టుబడి ఉన్నాము, నేషనల్ హైవేస్ నేసాము, అలాంటివే, ఈ జాతీయ పథకాలు ముస్లిం రిజర్వేషన్స్ ఇలాంటివి టచ్ చేసే అవకాశం లేదు. ముస్లిం రిజర్వేషన్స్ ఇంకా ఆ రోజు మనమే చర్చించాం. వాస్తవంగా చిన్నమ్మ ఠా అన్నట్టే లెక్క ఇది రాజకీయంగా. ఎందుకంటే ఇప్పుడు మొన్నేమో ముస్లింలకు ఆస్తి పంచడం అన్నది వివాదం అయింది. అది అయిన తర్వాత హనుమాన్ చాలీసా అయిపోయింది. నిన్నటికి ఆయన స్పష్టంగా చెప్పేశాడు, ఇంకా ముస్లింలకు రిజర్వేషన్లు బీసీలకు తీసి వాళ్ళకి ఇవ్వడం అన్యాయం, మేము దాన్ని ఆపుతామని బోత్ నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు కూడా చెప్పేశారు. ఇప్పుడు చిన్న పురంధేశ్వరి ఎలా సమర్థించుకుంటారు? రేపు ఏదో ఉంది డిస్కషన్. యాక్చువల్లీ ఐ వాంట్ టు గెట్ క్లారిఫికేషన్ ఆన్ దట్. ఎలా వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. ఇంకా ఇట్స్ దే ఆర్ గోయింగ్ సార్, వాళ్ళ స్టాండ్ అది, వాళ్ళ స్టాండ్ నుంచి డివేట్ కారు అవరు. మరి అటువంటిప్పుడు ఈమె అంతగా డిసోన్ చేసుకొని ఉండాల్సింది కాదు కదా. ఇప్పుడు మా విధానం అదే, కానీ ఆ ప్రకటన నేను చేయలేదని ఉంటే బాగుండేది. నేను చేయనేలేదని పవర్ఫుల్గా చెప్పించి ప్రతి సభలో కూడా మైనార్టీలను అక్కడ చంద్రబాబు ఆయన పవన్ కళ్యాణ్ చెప్తుంటే అలా ఊరికేనే మౌనంగా ఉండి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళే మేకింగ్ ఏ కంటిన్యూస్ ఫిటైల్ అటెంప్ట్ అండి. అంతే కదా, ఫుటైల్ అటెంప్ట్. విఫల ప్రయోగం పాటికి బెటర్ ఆవిడ గివ్ అప్ చేస్తే అట్లీస్ట్. ఐ థింక్ షీఈస్ నాట్ దట్ సీరియస్ అబౌట్ దిస్ పాలసీ మ్యాటర్స్. ఆమె ఎన్నికల్లో గెట్ ఓవర్ కావటము, ఏదో ఒక విధంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడించటం అన్నది 2 ఆమెకు లక్ష్యాలు ఉన్నట్టుగా ఉన్నాయి తప్ప ఆ మాటకు వస్తే ఆమె బీజేపీ ఫండమెంటల్ ఫిలాసఫీలో నుంచి, ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి ఏమి రాలేదు కదా. ఆమె తెలుగుదేశం వ్యవస్థాపకుడి కుమార్తెగా బయలుదేరి కాంగ్రెస్లో మంత్రిగా వెలుగొంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పరాజిత ఇప్పటి వరకు. ఇప్పుడే మొదటిసారి ఆమె కొంత ఛాన్స్ వచ్చింది. అంటే తెలుగుదేశం వర్రీ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్న ఒక 20 అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటు కీలకంగా ఉంది సార్. అవును,
అది ప్రభావం ఏమన్నా చూపిస్తుందేమో అడ్వర్స్ కానీ ఒక దాని మీద ఏం పెద్ద సందేహం కానీ సంకోచం కానీ ఏం లేదు. వాసు గారు చాలా స్పష్టంగా ఇది నష్టం అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు పూర్తిగా ఉన్నారు. అందుకే చాలా చోట్ల బీజేపీ వాళ్ళని జెండాలు తీసుకురాకండి, కండువాలు వేసుకోండి అని ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మూడో విషయం ఏంటంటే ఆ మాటల్లో ప్రతిసారి మామూలు సెక్యులర్ లౌకికవాదుల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చెప్తున్నారు. ఎన్డీఏ కంటే ఏది మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. పవన్ ఇంకొంచెం ఎక్కువ, చంద్రబాబు కూడా అవస్థ పడుతున్నారు. అంటే రెడీ టు ఫైట్ బట్ అఫ్రైడ్ టు స్ట్రైక్. సామెత ఉంది, కొత్త వైష్ణవుడు ఒళ్ళంతా నామాలు ఇంకా అంతే కదా. ఇది ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా దీనికంటే కూడా మనము ఇది పిల్లోడు మంచివాడే చేతికున్న ఉంగరం కూడా వాడిదే అన్నట్టుగా ఇప్పుడు మేము వ్యతిరేకం కాదంటే అన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు స్వామి అని అడగాల్సి వస్తుంది. దాంతోపాటు సుప్రీంకోర్టుది మీరు యాక్చువల్లీ ఈ కనెక్షన్లో చెప్పుకోదగింది నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం. అవును సార్, రామతీర్థంలో విజయనగరంలో ఈ కంటిన్యూషన్లో చూస్తే పవన్ కళ్యాణ్ నిన్న విజయనగరంలో రామతీర్థం గురించి ప్రత్యేకించి చెప్తున్నారు ఆయన. మరి ఈ మొత్తం సభలో ఇంక 10 రోజులే ఎన్నికల ప్రచారం ఉంది, 15 రోజులు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదండి? అంతర్వేది మాట్లాడారు.